హాయ్ అండి. ప్రతిలిపి అంశాల మాలలో ఇప్పుడు మీరు వింటున్న అంశాలు తనతో నా జ్ఞాపకం, అందుకో నా ప్రేమ కానుక, నా లోకమే నా ఫోన్. లాస్ట్ ఎపిసోడ్లో సుబ్బు వెళ్ళాక చందన, రఘు ఇద్దరు కారులో ఆఫీస్కి వెళ్తున్నారు. అక్కడి నుండి కొనసాగింపు. వీడు చిన్నప్పుడు నా చుట్టూనే తిరిగేవాడు. చాలా మొండి, కూస్తో కాస్తో నా మాటే వినేవాడు. వాడితో హోంవర్క్ చేయించే బాధ్యత నాకు అప్పచెప్పేవాడు బాబాయ్. అది రోజు ఒక పరీక్షే నాకు. మా అందరిలోనూ బాగా చిన్నవీడు. అందరికీ గారమే, ఏమీ అననిచ్చేవారు కాదు. తనతో నా జ్ఞాపకం ఒకటి ఉంది. మా ఊర్లో అమ్మవారి తిరునాళ్ళ జరుగుతోంది. ఉదయం అంత హడావుడి ఉండేది కాదు. సాయంకాలానికి చుట్టుపక్కల ఊర్ల నుండి జనం తండోపతండాలుగా వచ్చేవారు. వీడిని నాకు అప్పచెప్పింది మా పిన్ని. ఒకసారి నాతోనే ఉన్నాడు. ఎప్పుడెళ్ళాడో తెలీదు, వెళ్ళిపోయాడు. పిన్ని, అమ్మ అందరూ చిన్నపిల్లాడిని బయటికి వెళ్లకుండా చూడలేవా అంటూ నన్ను తిట్లు. అందరం వెతకడానికి బయలుదేరాం. వీడేమో ఒక ఇంటి అరుగుపై కూర్చుని వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని చూస్తున్నాడు. వాడిని చూసిన వెంటనే ఒక్కసారిగా పరిగెత్తుకు వెళ్ళి వాడిని పట్టుకుని ఏడుస్తున్నాను. మమ్మల్ని చూసిన బాబాయ్, అన్నయ్య అందరూ మా దగ్గరికి వచ్చారు. వాళ్ళని చూసి వీడి ఆడడం మొదలుపెట్టాడు, ఎక్కడ కొడతారో అని. ఏడుస్తున్న మమ్మల్ని ఏమంటారు? ఇది మర్చిపోలేని జ్ఞాపకం నాకు, అంది చందన. అయితే మనోడు చిన్నప్పటి నుండి పజిలేనా అన్నాడు రఘు. చందన ఆఫీస్ రావడంతో తను దిగింది. రఘు కూడా తన ఆఫీస్ వైపుగా కారు పోనిచ్చాడు. సాయంత్రం అవుతుందనగా రఘు ఆఫీస్లో ఉండగా చందన ఫోన్ చేసింది. కోలింగ్ హాస్పిటల్లో ఉంది, ఆఫీస్లో అందరూ వెళ్తున్నాం, మీరు వెళ్ళిపోండి, నేను వస్తాను తర్వాత అది చూసుకుని, అంది. ఎందుకలా? నువ్వు వెళ్ళాక అక్కడ లొకేషన్ నాకు షేర్ చేయి, నేను ఆఫీస్ అయ్యాక అక్కడికి వస్తాను, వెయిట్ చేస్తాలే, నువ్వు ఆటో అది పట్టుకురావడం ఇబ్బంది అన్నాడు. సరే అని కాల్ కట్ చేసింది. రఘు ఆఫీస్ అయ్యాక చందన పంపించిన లొకేషన్కి వెళ్ళి ఫోన్ చేశాడు. మీరు అక్కడే ఉండండి, నేను వస్తున్నాను, కొద్దిసేపు అంతే అని కాల్ కట్ చేసింది మళ్ళీ. ఒక 10 నిమిషాల తర్వాత వచ్చింది. పోనీ నేనే వచ్చేవాడినిగా లోపలికి, చూసినట్టుండేది అన్నాడు ఆమె కారులోకి ఎక్కుతుంటే. ఎవరినీ లోపలికి వెళ్ళనివ్వట్లేదు, పోలీస్ కేసు అయ్యింది, అంది కూర్చుంటూ. అవునా, ఎందుకు అన్నాడు కారు ముందుకు పోనిస్తూ. సూసైడ్ అటెంప్ట్ చేసింది, అంది. అయ్యో, ఎందుకంత కష్టం అన్నాడు. భర్త వల్ల. తను జాబ్ చేస్తుంది, కానీ 1 రూపీ కూడా వాడుకొనివ్వడట. పైగా బస్ ఛార్జీలు ముష్టి కింద ఇస్తారట. దానికి కూడా ఆ రోజు ఏ ఖర్చు పెట్టిందో అన్నది రోజూ లెక్క చెప్పాలట. వాళ్ళమ్మ ఒక్కటే ఏడుపు, ఇంటి పనులలో కూడా సాయం చేయరట. ఇవన్నీ చూస్తుంటే నేను ఎంత అదృష్టవంతురాలనో అనిపిస్తోంది. మీరు నాకు భగవంతుడిచ్చిన మంచి బహుమతి, అంది. ఓకే, నేను నీకు గాడ్ గిఫ్ట్ అయితే, అందుకో నా ప్రేమ కానుక, అన్నాడు ప్రేమగా ఆమె చేతిని పట్టుకుంటూ. అది నేను ఎప్పుడో అందుకున్నాను. మీకు నాపై ఉన్న బిలీవ్, మీరిచ్చే సపోర్ట్, మన మధ్య ఉన్న అండర్స్టాండింగ్, ఇవి ప్రతి భార్యకి భర్త ఇవ్వాల్సిన ప్రేమ కానుక, అంది మురిపంగా. కారు అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతుంటే అంతా హడావుడిగా ఉంది. కార్ పార్క్ చేసి అటు వెళ్ళారిద్దరు. కమ్యూనిటీ హాల్ దగ్గర అందరూ గుంపులుగా ఉన్నారు. పోలీసులు కూడా కనిపిస్తున్నారు. దగ్గరగా వెళ్ళి అక్కడున్న వాళ్ళని అడిగాడు రఘు ఏమైందని. వాళ్ళు చెప్పిన దాని సారాంశం, 5th బ్లాక్ 2nd ఫ్లోర్లో ఒక వృద్ధ జంట ఉంటారు. వాళ్ళ పిల్లలు వీళ్లతో ఉండరు. పక్క ఫ్లాట్స్ వాళ్ళకి ఆ ఫ్లాట్ నుండి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అందుకని వాళ్ళు డోర్ కొడితే ఎవరూ తీయలేదట. డోర్కి ఉన్న బ్యాగ్లో 2 రోజుల పాల ప్యాకెట్స్, పేపర్స్ ఉన్నాయట. వాళ్ళు కమ్యూనిటీకి కంప్లైంట్ ఇస్తే వీళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారట. వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. డోర్ పగలగొట్టి చూస్తే ఇద్దరూ చనిపోయి ఉన్నారట. బాడీలని పోస్ట్మార్టంకి తీసుకువెళ్తున్నారు. వాళ్ళని చూస్తుంటే ఏదో తెలియని బాధ. ఈ వయసులో వీళ్ళిద్దరే ఉంటున్నారా అనుకున్నాడు రఘు. వాళ్ళని తీసుకువెళ్ళాక ఇంటికొచ్చి ఫ్రెష్ అయి కూర్చున్నారిద్దరు. ఎటుపోతుంది ప్రపంచం? వృద్ధాప్యంలో పిల్లల అవసరం ఎంతో ఉంది. ఈ వయసులో వీళ్ళని ఇలా వదిలేస్తారా? పిల్లల దగ్గర ఫోన్స్ ఉండవా? రోజుకొకసారి ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని అడగలేని బ్రతికెందుకు అనిపిస్తోంది నాకు.
ఇప్పుడు అందరికీ నా లోకమే నా ఫోను. మనకొచ్చే హెల్త్ ప్రాబ్లమ్‌ని లైట్ తీసుకుంటాం కానీ, ఒక్కరోజు మొబైల్ పనిచేయకపోతే ఇక అంతే. టెలిఫోన్ కనిపెట్టిన గ్రహం బెల్ కానీ, సెల్ ఫోన్ కనిపెట్టిన మార్టిన్ కూపర్ కానీ ఇది ఊహించుండరు. నాకు తెలిసి దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడడం వల్ల దగ్గరగా ఉన్న అనుభూతి ఉంటుంది. కానీ ఇది ఎలా అయిందంటే, పక్కనే కూర్చున్న మన వాళ్ళతో కాకుండా ఫోన్‌లోనే జీవితం అన్నాడు వైరాగ్యంగా. పిల్లలు ఫోన్ చేయలేదు సరే, ఇంటి పక్క వాళ్ళు కూడా చూడలేదా? ఎవరి పని వాళ్ళదే. పక్క వాళ్ళతో అనుబంధాలే ఉండట్లేదు అంది చందన. మనుషుల మధ్య ప్రేమలు లోపిస్తున్నాయి, వస్తువుల మీద ప్రేమలు పెరుగుతున్నాయి అన్నాడు రఘు. ఆ తర్వాత ఏమైందో మరొక ఎపిసోడ్లో విందురు కానీ. థ్యాంక్ యూ.